మీరు దేవుని పని గురించి ఎన్నోసార్లు వినుంటారు. ఈ రోజు చాలా కొత్త ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. దేవుని పని అంటే మనం ఏదో ఒక గిరిగీసుకుని ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి అందులోనే ఉండిపోతాం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని సంఘమా, కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకి రావడానికి కూడా నిన్ను ప్రేరేపించేది దేవుని పని. గుర్తుపెట్టుకో. తిండిని బట్టి పవిత్రత రాదు, తిండిని బట్టే పవిత్రత వస్తుంది అంటే యేసు ప్రభు చెప్పాడు, లోపలికి పోయే ఆహార పదార్థం వల్ల మీకు అపవిత్రత రాదు. అది కడుపులోనికి వెళ్లి బహిర్భూమిలో విడువబడును. కానీ లోపల నుంచి బయటకు వచ్చే దాని వల్లే మనిషి నువ్వు పాడైపోతావు. సాటి మనిషిని ప్రేమించడం చేత కాదు, ఇలాంటి పనికిమాల మాటలు చెబుతూ మనుషుల్ని దూరం చేస్తాడు. హృదయంలో నుంచి వచ్చే వాటి వల్ల మనిషి అపవిత్రుడవుతున్నాడు. చేతనైతే హృదయాన్ని మార్చు. బుద్ధిహీనుడు, బుద్ధిశూన్యుడు ప్రతి మాట నమ్ముతాడు, కానీ బుద్ధిమంతుడు, వివేకవంతుడు ప్రతి దానిని జాగ్రత్తగా వివేచిస్తాడు, ఆలోచిస్తాడు.